इनके आस्ट्रो इंटेलिजेंट चैनल की स्वागतम। ఓం గం గణపతి నమః, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాతే నమః। ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కర్కాటక రాశి లగ్నము అతిచార గురు ఫలితాలు 2025 గురించి తెలుసుకుందామండి। గోచార గురు మార్పు అన్నది అక్టోబర్ 18, 2025 రాత్రి 9:39 గోచార గురువు కర్కాటకంలోని పునర్వసు 4వ పాదంలోకి వస్తున్నారు। అప్పటి నుంచి డిసెంబర్ 5, 2025 3:38 మధ్యాహ్నం వరకు పునర్వసు 4వ పాదంలో ఉండి ఆ తర్వాత మిథునం పునర్వసు 3వ పాదంలోకి వెళ్ళనున్నారు। కర్కాటకము అన్నది ఎగ్జాల్టెడ్ హౌస్ ఉచ్చస్థానము వీరికి 1వ భావంలో ఉండడం వలన వీరికి సమాజంలో నేమ్ అండ్ ఫేమ్ వచ్చును, గౌరవ మర్యాదలు ఉండును। ఇన్ని రోజులు గోచార గురువు 12లో ఉన్నప్పుడు శుభాశుభ ఖర్చులు అనేది అధికంగా ఉన్న వీరు రిలీఫ్ పొందుతారు। ఈ 48 డేస్ వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చును, గౌరవ మర్యాదలు ఉండును వీరికి అని చెప్పవచ్చును। వీరి పిల్లలకు కూడా, వీరి భార్యకు, వీరి తండ్రికి సమాజంలో నేమ్ అండ్ ఫేమ్ ఉండును। 5వ దృష్టితో 5వ భావాన్ని చూస్తున్నారు కావున 1, 5 అనగా వీరికి పిల్లలు లేకపోతే పిల్లలు కలుగును, పిల్లలు ఉంటే ఎడ్యుకేషన్ బాగుండును, పెళ్ళి కాకపోతే పెళ్ళగును। తన 7వ దృష్టితో 7వ భావాన్ని చూస్తున్నారు కావున వీరికి పెళ్ళి అగును, పిల్లలు లేకపోతే పిల్లలకును। ఇంకా పార్ట్నర్ మూలక బిజినెస్లో మంచి పేరు వచ్చును వీరికి, వీరి స్పౌస్కి అని చెప్పవచ్చును। 9వ భావాన్ని 9వ దృష్టితో చూస్తున్నారు కావున వీరికి హయ్యర్ ఎడ్యుకేషన్ దూరంగా ఉండును, విదేశాలకు ట్రై చేస్తే మంచిది, వీసా దొరకడము అలాంటివి జరుగును, లాంగ్ ట్రిప్స్ ఉండును, మీకు ఆధ్యాత్మికత చాలా బాగా ఉండును। 5వ భావాన్ని చూస్తున్నారు కావున 5 అనగా మంత్రోపదేశముకి చాలా మంచిది, మంచి సమయం। స్పౌస్ ఆరోగ్య విషయము జాగ్రత్త, ఎందుకంటే 6th లార్డ్ 7th హౌస్ కావున స్పౌస్ ఆరోగ్య విషయంలో చాలా కేర్గా ఉండాలి। నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। ధన్యవాదాలు।